చాలామంది కొంతమంది అడ్వైజర్స్ ఉన్నారు, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారు. అల్టిమేట్గా జిల్లా స్థాయిలో కూడా చాలామందిని పిలిచాం. జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఈరోజు ఉన్నారు. అందులో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047కు సంకల్పం చేశారు. మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ని రూపకల్పన చేసుకున్నాం. అయితే ఫస్ట్ ఇయర్ మనం కంప్లీట్ చేశాం. ఈరోజు అందుకనే సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం కింద మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలన అనేది ఈరోజు ఇక్కడ మీరు చూశారు. మేము ముగ్గురు 3 పార్టీలు ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం ప్రజలు అధికారం ఇచ్చారు. ఈరోజు ఒక పొలిటికల్ గవర్నెన్స్ కింద మేము ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. అందులో సూపర్ 6 చెప్పాం, ఎన్నికల ప్రణాళికలు చెప్పాం. ప్రజలు ఆమోదించి 94% ఈ కూటమి అభ్యర్థులు గెలిపించారంటే అది ప్రజలు ఈ కూటమి పైన పెట్టుకున్నటువంటి అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో యాస్పిరేషన్స్ ఉన్నప్పుడు ఆ యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులపైన ఉంటుంది. ఆ విషయాలే ఒక్కసారి మాట్లాడుకుని ఇంత మునిపే మిత్రులందరూ మాట్లాడారు. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కారు వల్ల ఏ విధంగా అభివృద్ధి సాధ్యమో ఈ ఒక్క సంవత్సరంలో మనం అది కొంతవరకు చేసి చూపించాం. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, కనీసం కేంద్రం సహకారం లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేని